డాక్టర్ భరత్ బాబు సారథ్యంలో నిర్వహిస్తున్న ఈ హాస్పిటల్స్లో ఇప్పటికే వివిధ రకాల హై రిస్క్ ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేశారు. తాజాగా 21 సంవత్సరాల వయసున్న డిగ్రీ విద్యార్థినికి తుంటి అంతర్భాగంలో పెరిగిన గడ్డను అదే హాస్పిటల్లో పనిచేస్తున్న ప్రముఖ ఆర్థోపెడిక్ అడ్వాన్స్డ్ సర్జన్ డాక్టర్ రాజకుమార్ సారథ్యంలోని వైద్య బృందం 2 గంటల పాటు అరుదైన ఆపరేషన్ సంబంధించి ఆ కుటుంబంలో ఎంతో ఆనందం కనపడతా ఉంది. అసలు ఆ అమ్మాయికి వచ్చిన ప్రాబ్లం ఒక గడ్డ, బోన్ గడ్డ. ఇది ఆల్మోస్ట్ ఒక 15 సెంటీమీటర్ల గడ్డ. అది గజ్జల్లో వచ్చింది. గజ్జల్లో రావడం వల్ల ప్రాబ్లం ఏంటంటే ఆ గజ్జల చుట్టూ ఒక నరాలు ఉంటాయి. రక్త సరఫరా, కాలుకి సంబంధించిన రక్త సరఫరా కానీ, కరెంటు పాస్ అయ్యే నరాలు కానీ అన్నీ దాని చుట్టే ఉంటాయి అన్నమాట. అది అలా పెరగడం వల్ల ఆ రక్తనాళాలని ఒత్తిడి పడి కిందికి రక్తస్రావం అనేది తగ్గింది. అండ్ నరాలు ఒత్తుకోవడం వల్ల కింది కాళ్ళు తిమ్మిర రావడం, ముద్దుబారపడం అనేది స్టార్ట్ అయిన అమ్మాయికి. అండ్ ఈ గడ్డ ఒక్కరోజు వచ్చిందా 2 రోజులు వచ్చిందా అని చెప్పలేం. ఇది ఆ అమ్మాయి పుట్టుకతోనే వచ్చి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. అది నిదానంగా పెరుగుతూ వస్తుంది. ఇది ఒక 18-20 సంవత్సరాల వరకు పెరిగే గడ్డ, ట్యూమర్ అంటాం దీన్ని. సో దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని మేము పేషెంట్కి ప్రాపర్గా మోటివేట్ చేసి వాళ్ళ పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి, ఒకవేళ అది తీయకపోతే వచ్చే నష్టాలు ఏంటి, తీసేటప్పుడు కలిగే ఏమంటారు దాన్ని ఛాలెంజెస్ ఏంటి, అవన్నీ ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ వాళ్ళకు ధైర్యం చెప్పి మీరేం భయపడకండి, మేము ఇక్కడ చేస్తాము అని వాళ్ళకి నమ్మకం కలిగించి మేము చేయడం జరిగింది. అండ్ ఈ రక్తనాళాలకు సంబంధించి యాజ్ అన్ ఆర్థోపెడిషియన్ నేను ఒక వాస్కులర్ సర్జన్, ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ గౌతమ్ గారు ఆయన సహాయం తీసుకొని పక్కన పెట్టుకొని, ఇన్ కేసు ఏమన్నా అన్వాంటెడ్ ఈవెంట్స్ ఏమైనా జరిగితే వాస్కులర్ సర్జన్ పక్కన పెట్టుకొని ఈ ట్యూమర్ అనేది తీయడం జరిగింది. బై గాడ్స్ గ్రేస్ అలాంటి అవాంఛనీయ సంఘటనలు ఏమీ జరగలేదు. పేషెంట్ హ్యాపీగా ఉంది, సర్జరీ కూల్గా అయిపోయింది అండ్ పేషెంట్ని నెక్స్ట్ డేనే మొబిలైజ్ చేయడం జరిగింది.